హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ మీరు మ్యాథ్స్ని ఈజీగా, సింపుల్గా, ఫన్నీగా నేర్చుకుంటారు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్సంటేజ్ అండి. పర్సంటేజ్ గురించి నేర్చుకుందాము. పర్సంటేజ్ అనేది యాక్చువల్గా ఇది సింగిల్గా అడగడు క్వశ్చన్స్, కంబైన్గా అడుగుతాడనమాట. అంటే మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్ చూసాను కదా, ఫ్రాక్షన్స్ అడుగుతాడు కంబైన్గా, తర్వాత డెసిమల్స్ అడుగుతాడు, తర్వాత రేషియో రేషియో ఆ తర్వాత ఇది పర్సంటేజ్. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటుందన్నమాట. ఓకే, ప్రతిదీ అంతే. ఒకటి క్వశ్చన్లో నెంబర్ ఇచ్చి దాన్ని కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్ అని అడగొచ్చు, లేదా కన్వర్ట్ ఇంటూ డెసిమల్ అని అడగచ్చు, లేదా కన్వర్ట్ ఇంటూ రేషియో అని అడగచ్చు, లేదా కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్ అని అడగచ్చు. అంటే ఫ్రాక్షన్ ఇచ్చి కన్వర్ట్ పర్సంటేజ్ అని, లేదా డెసిమల్ ఇచ్చి కన్వర్ట్ పర్సంటేజ్ అని ఇలా అడుగుతాడనమాట. వీటిలోకి కన్వర్ట్ చేయమనన్నా అడగచ్చు, లేదా వీటికి సంబంధించిన రిలేటెడ్ అన్నిటినీ కలిపి క్వశ్చన్ అయినా ఫ్రేమ్ చేయొచ్చు. లేదు అంటే ఇంకా ఎక్కువ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ బాగా యూజ్ అవుతుంది. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం దగ్గర, వీటి దగ్గర ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. పర్సంటేజ్కి అసలు ఈ 4 అనేవి ఇక్కడ యూజ్ అవుతాయి. వీటితోనే ప్రాబ్లమ్స్ అనేవి చేస్తామన్నమాట. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా పర్సంటేజ్లోనే ఇస్తారనమాట. మనం పర్సంటేజ్లోనే క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ పర్సంటేజ్ మీదే బేస్ అయి ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ అసలు పర్సంటేజ్ చూద్దాం. ఇవి మనం ఆల్రెడీ చూసాము, ఫ్రాక్షన్స్, డెసిమల్స్. ఈ పర్సంటేజ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, పర్సంటేజ్ అంటే శాతం తెలుగులో. పర్సంటేజ్ అంటే అందులోనే ఉంది సెంట్, అంటే ప్రతి 100 అని అర్థం తెలుగులో. ప్రతి 100లో లేదా ప్రతి 100కు అని అర్థం అనమాట. ఓకేనా, అంటే మనం ఏదైతే పర్సంటేజ్ ఈ సింబల్ ఉందో ఇది మనం క్యాల్కులేట్ చేసే ప్రతిదీ అది ప్రతి 100కు క్యాల్కులేట్ చేస్తామంట. ఇప్పుడు మనకు ఇది డైలీ లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అంటే ఎవరైనా ఈవెన్ చదువుకున్న వాళ్ళకైతే కాస్త ఈజీగా ఉంటుంది. చదువుకోని వాళ్ళు కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ పర్సంటేజ్ అనేది. అంటే ప్రతి 100కు వాళ్ళు ఇలా యూజ్ చేస్తారు. ప్రతి 100కు అని అంటారు. అంటే ఇప్పుడు కొంతమంది ఊళ్ళల్లో అప్పులు ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇంట్రెస్ట్కి ఇస్తూ ఉంటారు, వడ్డీకి డబ్బులు. ఎంత వడ్డీ ఎంత అంటే రూ. 2 లేదా రూ. 5 అని చెప్తారు. అంటే ఏంటి రూ. 5 వడ్డీ అంటే ఇది దేనికి అన్నట్టు అంటే ప్రతి 100కు. వాళ్ళు చదువుకోరు కాబట్టి వాళ్ళు ఇలా క్యాల్కులేట్ చేస్తారు. అంటే ఇప్పుడు రూ. 5 వడ్డీ, రూ. 2 వడ్డీ అని అన్నారనుకో, అదేంటి దేనికది? వాళ్ళు ఒక 10,000 వడ్డీకి ఇచ్చారు, వాళ్ళకి తెలీదు ఎంత వడ్డీ అని. అంటే ఫర్ సపోజ్ రూ. 2 లేదా రూ. 5 వడ్డీ అని అన్నారనుకోండి, అది దేంటిది రూ. 5 అని అంటే ప్రతి 100కు. అంటే ఈ 10,000లో ఉన్న 10,000లో ఎన్ని వందలు ఉంటాయో అన్ని వందలకు, ప్రతి 100కు నెలకు రూ. 5 అనమాట. అర్థమైందా? ఇలా క్యాల్కులేట్ చేస్తారనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు ఇవి ఇంట్రెస్ట్కి సంబంధించినవి. అలా కాకుండా మనం డైలీ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎవరైనా హోమ్ తీసుకోవాలనుకున్నా, లేదంటే లోన్స్ అప్లై చేయాలన్నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడుగుతారు. ఎంత లోను ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని అంటారు. అది కూడా పర్సంటేజ్లోనే చెప్తారనమాట. సో ఇవన్నీ రావాలి లైఫ్లో. మ్యాథమెటిక్స్ అనేది అందులో పర్సంటేజ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం క్లియర్గా చూడడానికి ట్రై చేద్దాం. 3/2 ఉంది, ఇది ఒక ఫ్రాక్షన్. దీన్ని డెసిమల్ కింద కన్వర్ట్ చేయమన్నాడు అనుకో, మనకి తెలుసు. ఓకే, 2 1s 0.2, ఇది 1.5.
దీన్ని రేషియో కింద కన్వర్ట్ చేయమంటే 3:2. దీన్ని పర్సెంటేజ్ కింద కన్వర్ట్ చేయమంటే ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే ఈ 3/2ని పర్సెంటేజ్ కింద కన్వర్ట్ చేయమంటే ఇంటూ 100 చేయాలి. పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 చేయాలన్నమాట. ఓకే, దీన్ని కన్వర్ట్ ఇంటూ పర్సెంటేజ్ అని అంటే ఇంటూ 100. 2 5s 5 3s అంటే ఇది 150% అన్నమాట. అర్థమైందా? 3/2 అంటే 150%. ఇప్పుడు 1/2 అంటే ఎంత పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 చేస్తే తెలుస్తుంది ఎంత పర్సెంటేజ్, 50% అని. అర్థమైందా? 50% అంటే ఎంత అన్నట్టు 1/2. ఈ కొన్ని మనము ఇవి డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకుంటే బెస్ట్ అండి. సమ్ ఇప్పుడు 0.004 అనే ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చి దీన్ని పర్సెంటేజ్లో నెంబర్ ఎంత అని అడిగారు అనుకోండి, ఏమని చెప్తాము? దీన్ని పర్సెంటేజ్ మార్చాలంటే చెప్పాను కదా ఇంటూ 100 చేయమని, అంటే ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేస్తే డెసిమల్ని ఇంటూ 100 చేస్తే ఏంటో మనకు తెలుసు కదా, 2 zeros ఉన్నాయి కాబట్టి డెసిమల్ అనేది రైట్ సైడ్కి 2 డిజిట్స్ అనేది జరుగుతుంది, అంటే ఇక్కడికి వస్తుంది, అంటే 0.4% అన్నమాట. పర్సెంటేజ్ ఇదేమో నెంబరు, ఇదేమో పర్సెంటేజ్. ఓకేనా? ఇలా డెసిమల్స్లో ఇస్తే ఇలా చేయాలి. అలా కాకుండా 37%ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి అంటే ఏం చేస్తాము? ఈ పర్సెంటేజ్ సింబల్ని రిమూవ్ చేసి కింద డినామినేటర్లో 100 అనేది ఉంచాలి. ఓకేనా? ఆల్రెడీ వాళ్ళే ఒక ఫ్రాక్షన్ ఇచ్చి దాన్ని పర్సెంటేజ్కి మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. ఒక ఫ్రాక్షన్ని పర్సెంటేజ్కి మార్చాలన్నా, ఒక డెసిమల్ని పర్సెంటేజ్కి మార్చాలన్నా ఇంటూ 100 చేయాలి. ఓకే, ఇంటూ 100 చేస్తే అది పర్సెంటేజ్ వస్తుంది. కానీ వాళ్ళే ఒక పర్సెంటేజ్ని ఇచ్చి దాన్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయమంటే ఆ పర్సెంటేజ్ సింబల్ తీసేసి దానికి కింద డినామినేటర్లో 100తో భాగించాలన్నమాట. ఓకే, అప్పుడు ఇది ఫ్రాక్షన్ ఫామ్ అయితే తెలుసు కదా, ఇది ఫ్రాక్షన్ ఫామ్. అలా కాకుండా ఒకవేళ సమ్ 7:5 అనే ఒక రేషియో ఇచ్చాడు, వాళ్ళు మార్చమన్నారు అనుకోండి పర్సంటేజ్లోకి. ఇప్పుడు 7:5ని ఫస్ట్ 7/5 అని రాసుకోవాలి కదా, దీన్ని పర్సంటేజ్లో మారవాలంటే ఏంటి, ఇంటూ 100 చేయాలి. 5 2s 2 7s 140% అవుతుంది. 7:5 పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయడం అంటే రేషియోని పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి, ఇలా దేని నుండి అయినా ఇంకొక దానికి కన్వర్షన్ అనమాట. టోటల్ ఎప్పుడు కూడా 100% అన్నమాట. ఓకే, ఇది క్లియర్. టోటల్ ఎప్పుడు కూడా 100%, ఇది క్లియర్. నెక్స్ట్ 50% అంటే ఎంత? ఇందులో సగం, అంటే ఈ టోటల్ ఎప్పుడు 1 ఉంటుంది, 50% అంటే ఇప్పుడు 1/2 ఉంటుంది. ఇది క్లియర్ కదా? అయితే ఇప్పుడు చూడండి, సమ్ 1250 రూపీస్ ఉందనుకోండి. ఓకే, ఈ 1250 రూపీస్లో ఇది టోటల్, ఈ 1250 రూపీస్ అనేది ఏమవుతుందండి, టోటల్ 100% అవుతుంది. ఇందులో 50% అంటే ఎంత? హాఫ్, అంటే బై 2 చేయాలన్నమాట. ఓకే, టోటల్ ఎప్పుడు 1, దాన్ని బై 2 చేస్తే వచ్చేది హాఫ్, 50%. ఇది క్లియర్, ఇది అందరికీ ఈజీగానే తెలుసు. టోటల్ ఎప్పుడు 100% అండ్ 50% అంటే ఇచ్చిన నెంబర్ని బై 2 చేస్తే వచ్చేదే 50%. ఇది క్లియర్. ఇంకా 10% అని అంటారు. అప్పుడప్పుడు మనం షాప్స్కి వెళ్తుంటాం కదా, బట్టలు కొన్నప్పుడు 10% డిస్కౌంట్ అని అంటూ ఉంటారు. 10% డిస్కౌంట్ అంటే ఏంటి అంటే, వాళ్ళు ఏదైతే నంబర్ పెట్టారో, ఓకే, అంటే సపోజ్ ఇప్పుడు 950 రూపీస్ ఒక ప్రోడక్ట్ ఉంది, మీరు ఒక డ్రెస్ తీసుకున్నారు, దాని ప్రైస్ 950 రూపీస్ అనుకోండి. అందులో 10% డిస్కౌంట్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. మామూలుగా ఆ షాప్లో ఏది కొన్నా కూడా 10% డిస్కౌంట్ అని అన్నారనుకోండి. ఈ 950లో 10% అంటే ఎంత? అంటే ఏం లేదు, సింపుల్ ట్రిక్ ఏంటి అంటే
ఈ టోటల్ నెంబర్‌లో రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ వదిలేస్తే ఉన్న మిగిలిన నెంబర్ లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబరు 10% అవుతుంది. ఓకే. అంటే ఎంతైనా ఉండని నంబరు రైట్ సైడ్‌లో ఒక డిజిట్‌ని క్లోజ్ చేస్తే వచ్చే నంబరే 10% అనమాట. ఇప్పుడు చూడండి ఈ జీరోని క్లోజ్ చేస్తే ఎంత మిగిలింది? 95 మిగిలింది. అంటే ఈ 950లో 10% అంటే 95 అన్నమాట. లైఫ్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. అన్ని చోట్ల యూజ్ అవుతుంది. చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మ్యాథ్స్ అందులో పర్సెంటేజ్ అనేది లైఫ్‌లో కంపల్సరీ అవసరం. ప్రతి చోట యూజ్ అవుతూనే ఉంటుంది. ఎక్కడికెళ్ళినా ఇట్లాంటివి కంపల్సరీ అడుగుతారు. ఈవెన్ మీరు గోల్డ్ కొనడానికైనా వెళ్ళినా, బట్టల షాప్‌కి వెళ్ళినా, ఇంకా ఏదైనా బ్యాంక్‌కి వెళ్ళినా, లోన్‌కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా పర్సెంటేజ్‌కి సంబంధించింది, ఫ్రాక్షన్ సంబంధించి మామూలుగా మనం అడిషన్, సబ్ట్రాక్షన్స్ ఉంటే మాత్రం సరిపోదు. మ్యాథమెటిక్స్ అంటే మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఇది మినిమమ్ అయిపోయిందిప్పుడు. అప్పట్లో లాగా లేదు ఇప్పుడు. కాలంతో పాటు మనం కూడా అన్నీ నేర్చుకోవాలి. ఓకే. ఇక్కడ చూడండి 950లో 10% అంటే 95 అంటే వాళ్ళు 10% డిస్కౌంట్ అన్నారంటే ఏంటి దాని అర్థము? 950లో రూ. 95 తగ్గిస్తున్నారని అర్థం. అంటే 950లో నుండి 95ని సబ్ట్రాక్ట్ చేస్తే వస్తే నెంబర్ ఉంటుంది గదా! అది వాళ్ళిచ్చే ప్రైస్ అన్నమాట. అంటే ఇప్పుడు 950 మీరు అక్కడ ప్రైస్ చూడగానే 950 కదా! 10% డిస్కౌంట్ అంటే ఎంత తగ్గుతుందో అని మీరు మళ్ళీ అక్కడ బిల్లు చూసే వరకు కాలిక్యులేషన్ అవసరం లేదు. మీరు ఇక్కడే తెలిసిపోతుంది. 95 అంటే ఒక ఆల్మోస్ట్ 100 తగ్గుతుంది. అంటే 850 అబోవ్ వస్తుంది. 855 అట్లా. అర్థమవుందా? అదన్నమాట. అంతే. ఓకే. సింపుల్‌గా మీరు అక్కడిదక్కడే మీరే కాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ తెలిస్తే. ఓకే. ఇప్పుడు 1350 అనే నంబరు ఇలా ఉంది. ఇందులో 10% అంటే ఏంటి? 135. ఓకే. ఇదేమో టోటల్ ఎప్పుడు కూడా 100%. ఇందులో 10% అంటే ఎంత? ఈ 0 తీసేస్తే ఈ నంబర్ ఉంది గదా! రైట్ సైడ్ ఉన్న నంబర్ తీసేస్తే లెఫ్ట్‌లో ఉన్న నంబర్ 10% అనమాట. అంటే ఒక డిజిట్ తీసేస్తే మిగిలిన నంబరు 10%. మరి 1% అంటే ఎంత? ఇప్పుడు ఇక్కడ ఒక 0 తీసేసాము. ఇక్కడ ఒక 0 తీసేసాము. ఇక్కడ ఒక డిజిట్, ఇక్కడ ఒక డిజిట్ పోయింది. ఇక్కడ గూడా ఉన్న 0 తీసేసినాం కాబట్టి ఇక్కడ గూడా అంతే ఉన్న డిజిట్ తీసేయాలంటే మిగిలింది 13 అనేది 1%. ఓకేనా? 100లో నుంచి ఒక 0 ఎలాగైతే తగ్గించామో 10లో నుంచి 0 ఇక్కడ ఒక్కొక్క డిజిట్ ఎలాగైతే తగ్గించామో అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్క డిజిట్ వన్స్ ప్లేస్ నోడ్‌లో తగ్గిస్తూ రావాలనమాట. 100% అంటే టోటల్ ఇంత. 10% అంటే ఒక డిజిట్ తీసేస్తాము. 1% అంటే ఇంకో డిజిట్ తీసేస్తాము. ఇందులో 10%లో ఇంకో డిజిట్ తీస్తాము. 100%లో అయితే 2 డిజిట్స్ తీసేయాలి. అర్థమవుతుంది గదా! 100లో అయితేనేమో 2 డిజిట్స్ తీసేస్తే 1% వస్తుంది. 10%లో నుండి అయితే మాత్రం ఒక డిజిట్ తీసేస్తుంటే 1% వస్తుంది. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇది 10 ఇలా అడిగితే ఓకే. ఇలా కాకుండా ఇప్పుడు 20% ఆఫ్ 1600 అని అన్నారనుకోండి. సంథింగ్. ఓకే. 20% ఆఫ్ 1600 అని అంటే ఏం చేస్తాము? ఇందులో మనకు తెలుసు ఇక్కడ ఆల్రెడీ 10% ఎంత? 160. 20 అంటే ప్లస్ ఇంకో 160 లేదా ఇంటూ 2 చేయొచ్చు. 320. ఓకేనా? ఇది డైరెక్ట్‌గా చేసేయొచ్చు. ఎంత? 20% ఆఫ్ 1600 అంటే. ఓకేనా? ఇలా కాకుండా నార్మల్‌గా అయితే బేసిక్ మెథడ్ ఏం చేస్తాము? 20/100 ఇంటూ 1600 ఇలా చేస్తాము. ఇప్పుడు కూడా అంతే. 16 2 జా 32 0. చూడు ఇప్పుడు కూడా అదే వచ్చింది. 20% అంటే 160 + 160 320 ఇలా చేసినా వస్తుంది. లేదా 160 ఇంటూ 2 చేసినా వస్తుంది. లేదా ఇలా బేసిక్ మెథడ్ చేసినా వస్తుంది. మీరు ఏ మెథడ్ యూజ్ చేసినా కూడా వస్తుంది. ఓకే. 20లు, 10లు, 1లు ఇచ్చినప్పుడు కాకుండా సమ్ ఒక్కొక్కసారి ఏమిస్తారంటే 35% ఆఫ్ అని ఇస్తారు. ఇలాంటి టైంలో ఎలా కనుక్కోవాలి? 35% ఆఫ్ 2800 అన్నారనుకోండి. ఇప్పుడు ఇందులో 35% ఎలా కనుక్కోవాలంటే నార్మల్‌గా 35/100 × 28 ఇలా చేసేసి 2 జీరోస్ క్యాన్సిల్ చేసి 35 ఇంటూ మల్టిప్లికేషన్ చేయొచ్చు. లేదా
నార్మల్గా మనం ఇందాక చూసినట్టుగా 10% అంటే ఎంత 280, ఇక్కడ 30 ఉంది, మనం ఎంత 35 అంటే 30 + 5 కదా. ఇక్కడ 280 × 3 చేసినాం అనుకోండి 30 వస్తుంది ఈ నెంబరు. ఈ 5 అనేది ఎలా వస్తుంది అంటే, ఇదేమో 280 అనేది 10% కదా, ఇందులో సగం 5% అవుతుంది. అంటే 140 అనేది 5%కి ఈక్వల్. అయితే ఇప్పుడు 3 0 3 8s 3 2s, ఈ 840 కదా, ఈ 840కి ఈ 140ని యాడ్ చేయాలి. 30 + 5 కదా మనము, సో 840 + 140 అన్నమాట. ఇది టోటల్ 35% వాల్యూ. అర్థమైంది కదా. 35% వాల్యూ ఎలా కనుక్కోవాలి అంటే, మనకి ఆల్రెడీ 10% తెలుసు, దాన్ని ఇంటూ 3 చేస్తే వచ్చింది 30%. మరి 5 అంటే 10%లో సగము, దాన్ని అడిషన్ చేస్తే సరిపోతుంది సింపుల్గా. అంటే మల్టిప్లికేషన్ ఇంత చేయడం అవసరం లేదు అనుకుంటే మనకి ఇదైతే మైండ్లోనే అయిపోతుంది. అంటే ఇప్పుడు 35 కానీ లేదా 37 కానీ ఇలా కూడా అడుగుతారు పర్సంటేజెస్. ఓకే, మనం దాన్ని కొన్ని ఆప్షన్ బేస్డ్గానే ఉంటాయి, ఆప్షన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని మాత్రం మనం చేయాల్సి ఉంటుంది. కొన్ని మైండ్లోనే క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఇప్పుడు మనం 37 ఇచ్చారనుకోండి, 30 అనేది మనకి మైండ్లోనే క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఎందుకంటే 10% మనకి తెలుసు, దాన్ని ఇంటూ 3 చేస్తే 30% మనకి మైండ్లోనే క్యాలిక్యులేషన్ అయిపోతుంది. మీదున్న 7% మాత్రమే మనం పెన్ను పేపర్ పెట్టి చేయాల్సి వస్తుంది. ఓకే, మీదున్న 7% మనకి తెలుసు. ఎలా తెలుసు? 5 + 2 అని రాయొచ్చు. ఇందులో 5 అంటే మనకు తెలుసు 10లో హాఫ్ అని, ఇది కూడా అయిపోతుంది మైండ్లోనే. ఇంకా 2 అంటే ఇదేంటి 1 + 1, మనకు 1% కూడా తెలుసు. 10లో ఒక డిజిట్ తీస్తే వచ్చేది 1%. మళ్ళీ 1 + 1 కాబట్టి దాన్ని 1 × 2 చేయొచ్చు, వచ్చిన 1%ని, లేదా 1 + 1 చేయొచ్చు. సో 2 వస్తుంది, 5 వస్తుంది, 30 వచ్చింది. టోటల్ని ఎడిషన్ చేస్తే అయిపోతుంది. ఓకేనా. అంటే మనం ఎక్కువగా శ్రమ పడకుండా సింపుల్గా మైండ్లోనే, మ్యాక్సిమం మైండ్లోనే క్యాలిక్యులేషన్ అయ్యేలాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది ఈజీ అవుతుంది. ఓకే, మనం టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేద్దాము నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.